ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన ఆలయాల్లో ఈ మదురై మీనాక్షి అమ్మ ఆలయం ఒకటి. ఈ ఆలయంలో 14 గోపురాలున్నాయి. మొత్తం ఈ ఆలయంలో 30,000కు పైగా శిల్పాలున్నాయి. ఇక్కడ అమ్మవారిని ముందుగా దర్శించుకొని తర్వాత సుందరేశ్వరుడిని దర్శించుకుంటారు. ఈ ఆలయం మొత్తం 18 ఎకరాల్లో నిర్మించారు. 2500 ఏళ్ల కంటే పురాతనమైన చరిత్ర ఉంది ఈ ఆలయానికి. మీరు మదురైకి ట్రిప్ ప్లాన్ చేస్తుంటే ఈ వీడియో అస్సలు మిస్ అవ్వద్దండి. ఇక్కడికి మన తెలుగు స్టేట్స్ నుంచి ఎలా రావాలి, ట్రైన్ డీటెయిల్స్, బడ్జెట్ ఎంత అవుతుంది, ఆలయ చరిత్ర, అలా అన్ని విషయాలు ఈ వీడియోలో చెప్తాను. వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ తెలుగు స్టేట్స్ నుంచి మదురైకి ఎలా రావాలో చూద్దాం. తెలుగు స్టేట్స్ నుంచి మదురైకి డైరెక్ట్ ట్రైన్ లేదు, వీక్లీ ట్రైనే ఉంది. 1 మంత్ ముందే ట్రైన్ బుక్ చేసుకోండి, లేకపోతే టికెట్స్ దొరకడం కష్టం. ట్రైన్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఒకవేళ మీకు వీక్లీ ట్రైన్ దొరకకపోతే చెన్నైకి ట్రైన్లో వెళ్ళండి. అక్కడి నుంచి మదురైకి ట్రైన్ ఆర్ బస్సెస్ దొరుకుతాయి. చెన్నై నుంచి మదురైకి 450 కిలోమీటర్స్ ఉంటుంది. మీరు ఫ్లైట్లో రావాలనుకుంటే మన తెలుగు స్టేట్స్లో మేజర్ సిటీస్ నుంచి డైరెక్ట్గా మదురైకి ఫ్లైట్స్ ఉన్నాయి. ఇక్కడ స్టే గురించి తెలుసుకుందాం. రైల్వే స్టేషన్ నుంచి మదురై మీనాక్షి అమ్మ ఆలయం 1 కిలోమీటరే ఉంటుంది. ట్రైన్ దిగిన తర్వాత రైల్వే స్టేషన్ దగ్గరలోనే రూమ్ తీసుకోండి. నాకైతే ఇక్కడ 1500 పడింది 1 డేకి. లేదు టెంపుల్ దగ్గరే తీసుకుంటానంటే టెంపుల్ దగ్గర కూడా లాడ్జెస్ చాలా ఉన్నాయి, అక్కడ కూడా తీసుకోవచ్చు. వీకెండ్స్ ఆర్ పబ్లిక్ హాలిడేస్లో మాత్రం అస్సలు ప్లాన్ చేసుకోకండి, క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మీరు అలా ప్లాన్ చేసుకుంటే రూమ్స్ ముందే బుక్ చేసుకోండి. మీరు మదురైని 1 డేలో కవర్ చేయొచ్చు. కానీ తమిళనాడులోని 6 శక్తివంతమైన సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు 2 మదురైకి చాలా దగ్గరలో ఉన్నాయి. అవి కూడా చూడాలంటే 2 డేస్లో ప్లాన్ చేసుకోవచ్చు. మదురై మీనాక్షి టెంపుల్ ఆలయ చరిత్ర. మదురై రాజు మలయధ్వజ పాండ్యన్ సంతానం లేరని సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేశాడు. యజ్ఞంలో నుంచి ఒక పాప మీనాక్షి అమ్మగా వచ్చింది. ఆ పాప పుట్టుకతోనే 3 స్తనాలతో పుట్టింది. ఆందోళన పడిన ఆయనకు ఆకాశవాణి ఇలా చెప్పింది: దివ్య పురుషుడు తాకగానే మధ్యలో ఉన్న స్థానం మాయమైపోతుందని చెప్పింది. అతనే నీ అల్లుడవుతాడని చెప్పింది. అమ్మవారు ఇక్కడే పెరిగి పెద్దదై ఈ నగరాన్ని పాలించింది. మీనాక్షి అమ్మ చిన్నప్పటి నుంచి యుద్ధ విద్యలు నేర్చుకుంది. ఎంతటి ధీరుడైనా తన్ని యుద్ధంలో ఓడించలేకపోయేవాడు. అయితే ఓడిపోతారు, లేకపోతే వెనుతిరిగి వెళ్ళిపోతారు. సుందరేశ్వరుణ్ణి చూశాక మీనాక్షి అమ్మకి 3వ స్థానం పోయి పూర్తి స్త్రీ లక్షణాలు వస్తాయి. మీనాక్షి అమ్మను వివాహం చేసుకోవడానికి శివయ్య సుందరేశ్వరుడు రూపంలో అవతరించాడు. విష్ణుమూర్తి తన చెల్లి పెళ్లి చేయడానికి వైకుంఠం నుంచి బయలుదేరాడు, కానీ సమయానికి రాలేకపోతాడు. అక్కడి స్థానిక దేవుడు పవళెక్కనివాయ్ ఆ పెళ్లిని జరిపిస్తాడు. ఈ వివాహాన్ని ప్రతి సంవత్సరం చితరై పండగగా జరుపుకుంటారు. వివాహం తర్వాత మీనాక్షి అమ్మ, సుందరేశ్వర స్వామి మదురైని చాలా కాలం పాలించారు. తర్వాత వాళ్ళిద్దరూ ఆలయంలోనే కొలువయ్యారు. ప్రపంచంలోనే అతి పురాతనమైన ఆలయాల్లో మదురై ఒకటి. 2500 ఏళ్ల క్రితమై ఈ ప్రాంతంలో మీనాక్షి సుందరేశ్వర ఆలయం ఉందని ఆధారాలున్నాయి. కాశీ ఎంత పురాతనమైందో ఈ మదురై మీనాక్షి అమ్మ ఆలయం కూడా అంతే పురాతనమైంది. పూర్వం మదురైని మన్నవూరు అని పిలిచేవారు. కాలక్రమేణా మదురైగా మారింది. ఈ ఆలయం వైగై నది దగ్గరలో ఉంటుంది. ఈ ఆలయాన్ని మొట్టమొదటిగా నిర్మించింది కులశేఖర పాండ్యన్. ఆయన తర్వాత నాయకరాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. 13వ శతాబ్దంలో అల్లావుద్దీన్ ఖిల్జీ సైన్యాధికారి మాలిక్ కఫూర్ ఆలయంపై దాడి చేసి చాలా వరకు ఈ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. తరువాత కులశేఖర పాండ్యన్ ఆలయాన్ని మళ్ళీ నిర్మించాడు. 13వ శతాబ్దంలో సుందర పాండ్యన్ తూర్పు గోపురాన్ని నిర్మించాడు. 14వ శతాబ్దంలో పరాక్రమ పాండ్యన్ పశ్చిమ గోపురాన్ని నిర్మించాడు. 16వ శతాబ్దంలో శివంగి చిట్టియార్ దక్షిణ గోపురాన్ని నిర్మించాడు. ప్రస్తుతం ఉన్న ఈ ఆలయం నిర్మించింది మొట్టమొదటి నాయకరాజు విశ్వనాథ్ నాయక్. 16వ శతాబ్దం చివరికి ఈ నిర్మాణం మొదలుపెట్టాడు. కానీ ఈ నిర్మాణానికి చాలా ఎక్కువ ధన సహాయం చేసి నిర్మాణాన్ని పూర్తి చేసింది మాత్రం తిరుమలై నాయక్. వీళ్ళిద్దరూ తెలుగు వాళ్ళే. ఇప్పుడు ఉన్న మదురై సిటీని కూడా డెవలప్ చేసింది వాళ్ళిద్దరే. ఈ ఆలయానికి 5 ప్రవేశ ద్వారాలున్నాయి, 4 రాజగోపురాలున్నాయి. ఇక్కడ ఉన్న సౌత్ గోపురం అన్నిటికంటే పెద్దది. దీని ఎత్తు 170 అడుగులు. ఈ గోపురం మీద 4000కు పైగా విగ్రహాలున్నాయి. మొత్తం ఈ ఆలయంలో 14 గోపురాలున్నాయి. ఈ టెంపుల్ మొత్తాన్ని 18 ఎకరాల్లో నిర్మించారు. ఇక్కడ ముందుగా మీనాక్షి అమ్మని దర్శించుకున్న తర్వాతే సుందరేశ్వరుడిని దర్శనం చేసుకోవడానికి వెళ్తాం. అదే ఇక్కడ సాంప్రదాయం. టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 5 నుంచి నైట్ 9 వరకు. మధ్యలో 12:30 నుంచి 6 వరకు బ్రేక్ ఉంటుంది.
ఇక్కడ 1000 కాళ్ళ మండపం ఉంటుంది. దీన్ని తమిళ్ వాళ్ళు అర్యకాల్ మండపం అని పిలుస్తారు. ఇందులో మొత్తం 985 స్తంభాలున్నాయి. కానీ ఏ ఒక్క స్తంభం ఇంకో స్తంభానికి సిమిలర్‌గా ఉండదు. మొత్తం గ్రానైట్ రాయితోనే ఈ శిల్పాలన్నీ చెక్కారు. ఈ గుడి ఉన్న కోనేరుని స్వర్ణకమల తటకం అని పిలుస్తారు. ఇంద్రుడు తన పాప పరిహారం కోసం ఈ కోనేరులోనే స్నానం చేసి అందులో ఉన్న స్వర్ణకమల తటకాలతో శివుణ్ణి పూజించేవాడు. అందుకే దీనికి స్వర్ణకమల తటకం అని పేరు వచ్చింది. మనం ఏ గోపురం నుంచి దర్శనం చేసుకోవడానికి వెళ్ళినా కూడా బయటికి ఇక్కడి నుంచే వస్తాం. ఇది మదురై మీనాక్షి ఆలయంలో అతి పురాతనమైన ప్రవేశ మార్గం. ఇది పురాతనమైన షాపింగ్ కాంప్లెక్స్. ఇంతకుముందు ఇక్కడ షాప్స్ ఉండేవి. కానీ ఇక్కడ ఉన్న శిల్పాలు, మండపం దెబ్బతింటుందని చెప్పి ఇక్కడి నుంచి తీపించేశారు. ఫోన్స్ లోపలికి అలో చేయరు. ఎంట్రీ దగ్గరే బ్యాగ్స్ పెట్టుకోవడానికి కౌంటర్ ఉంటుంది. పర్ ఐటెమ్ ₹5 ఛార్జ్ చేస్తారు. వీకెండ్ లేదా సమ్మర్ హాలిడేస్‌లో అస్సలు ప్లాన్ చేసుకోకండి. ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. ఇక్కడ ఫ్రీ దర్శనం ఉంటుంది. కానీ క్రౌడ్ ఎక్కువ ఉన్నారని నేను ₹100 టికెట్ తీసుకొని వెళ్ళాను. ప్లేసెస్ టు విజిట్ ఇన్ మదురై. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే మన ఛానల్‌లో ప్రీవియస్‌గా నవనరసింహ క్షేత్రం అహోబిలం, కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, హలబిడు హొయసలేశ్వర టెంపుల్, బేలూరు చెన్నకేశ్వర టెంపుల్ ఇలా చాలా వీడియోస్ పెట్టాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి.